నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. ఓకే, ఫస్ట్ నుంచి పెడదామా? అశోక్ అన్న బర్త్డేకా? బండి మీద నర్సింగ్ అన్న వచ్చిందిగా. హాస్టల్ నాది ఎల్బీనగర్. నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు. రేపే 4వ విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్. 10 రాష్ట్రాల బరిలో 1717 మంది అభ్యర్థులు. పల్లె బాట పట్టిన పట్టణం వాసులు. ఓటు వేసేందుకు సొంతూర్లకు జనం. ఏపీ హైవేలపై రద్దీ. చెక్ పోస్టుల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్. అల్లు అర్జున్ పై కేసు నమోదు. కోడ్ ఉల్లంఘించారంటున్న పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తి కానుంది. ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,000 మంది సిబ్బంది పాల్గొనున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తి కానుంది. ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 34,651 పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,145 మంది సిబ్బంది పాల్గొనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి మా ప్రతినిధి సంతోష్ మరింత సమాచారం అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ సోని. ఏదైతే ఏపీలో 25 పార్లమెంటు నియోజకవర్గాలు, అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి పోలింగ్ నిర్వహణ అనేది కూడా రేపు ప్రారంభమవుతూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగబోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా సాయంత్రం లోపు ఈవీఎం మిషన్లు తరలించే విధంగా కూడా అధికార యంత్రాంగం అయితే కనుక ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఈవీఎం మిషన్లు వెళ్ళేటువంటి వాహనాలకు సైతం కూడా జీపీఎస్ విధానాన్ని కూడా అమర్చడం కూడా జరుగుతూ ఉంది. ఇక దాదాపు పోలింగ్ కేంద్రాలు 46,000 వరకు కూడా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో
చూసుకున్నట్లయితే కనుక దాదాపు 3 లక్షల మంది విధుల్లో అయితే కనుక పాల్గొనబోతా ఉన్నారు. ఇక 1 లక్ష మంది వరకు కూడా ఇటు పోలీస్ యంత్రాంగం అనేది కూడా ఇటు విధులు నిర్వహించబోతా ఉన్నారు. ఇక రిమైనింగ్ అబ్జర్వర్లు గారు, మైక్రో అబ్జర్వర్లు కావచ్చు, మిగిలిన ఆర్ఓలు కావచ్చు, వీరందరూ కూడా ఉండబోతా ఉన్నారు. మొత్తంగా 5 లక్షల మంది వరకు కూడా ఈ యొక్క పోలింగ్ సంబంధించినటువంటి విధులను అనేది కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఇక విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ అసెంబ్లీ అవడం కూడా జరుగుతోంది. వారికి ఏదైతే పోలింగ్ కేంద్రాలు కేటాయిస్తున్నారో వారికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క ఉద్యోగులకు కూడా కేటాయించడం కూడా జరుగుతూ ఉంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగే విధంగా కూడా ఈ యొక్క పోలింగ్ జరిగే విధంగా కూడా అన్ని యంత్రాంగం అయితే కనుక అన్ని డిపార్ట్మెంట్లు అయితే కనుక సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయో వాటన్నిటిని గుర్తించి ఏదైతే అదనపు కేంద్ర బలగాలను సైతం కూడా ఇటు రంగంలోకి దించడం కూడా జరుగుతూ ఉంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద చూసుకున్నట్లయితే కనుక 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరో కూడా గుంపులుగా ఉండకూడదంటూ కూడా ఇక పోలీస్ యంత్రాంగం అనేది కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎవరైతే కోడ్ ఉల్లంఘిస్తారో వారిపై అయితే కనుక కేసు నమోదు చేయడం కూడా జరుగుతూ ఉందంటూ కూడా ఇటు పోలీసుల యంత్రాంగం అయితే కనుక పూర్తి స్థాయిలో వారికి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు అయితే కనుక ఇక పోలింగ్ కేంద్రాల వద్ద వరకు అయితే కనుక ఈవీఎం మిషన్లు అయితే కనుక చేరుకోనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ యొక్క ఈవీఎం మిషన్లు దాదాపు 1,06,000 వరకు కూడా ఈవీఎం మిషన్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్ళబోతూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు ఈవీఎం మిషన్లు వెళ్ళే సమయంలో కూడా ఇక దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ కూడా ఉండబోతూ ఉంది. సమస్యాత్మక కేంద్రాల్లో అయితే కనుక వెబ్ కాస్టింగ్ లాంటివి, సీసీ కెమెరాలు సైతం కూడా అమర్చబోతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా జరిగేటువంటి ఈ పోలింగ్ ప్రక్రియలో అయితే కనుక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగే విధంగా కూడా ఎన్నికల యంత్రాంగం అనేది కూడా దృష్టి పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఏదైతే 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తూ ఉంటే ఇక రిమైనింగ్ నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే కనుక 4 గంటల వరకు కూడా ఇటు అరకు, అదేవిధంగా 5 గంటల వరకు కూడా కొన్ని నియోజకవర్గాల్లో అయితే కనుక ఈ యొక్క పోలింగ్ అనేది కూడా ప్రక్రియ కొనసాగబోతూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక ఇప్పటికే పొరుగు రాష్ట్రాల నుంచి సైతం కూడా ఇప్పుడు ఏపీకి అయితే కనుక తరలి వస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున బస్టాండ్లు కావచ్చు, అదేవిధంగా ట్రైన్ మార్గాన రహదారులు వెంబట కూడా ఇటు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఓటర్లు తరలి వస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక రేపు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగే విధంగా కూడా ఎన్నికల కమిషన్ అయితే కనుక పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా కూడా ఇక మానిటరింగ్ వ్యవస్థ అనేది కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అయితే కనుక అమర్చడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. అధికార యంత్రాంగం ఎక్కడ ఈవీఎం మిషన్లకి ఎటువంటి ఇబ్బందులు మొరాయించకుండా కూడా ముందుగానే మాక్ పోలింగ్ అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క మాక్ పోలింగ్ అనేది కూడా రేపు ఉదయం 5:30 గంటలకైతే కనుక ప్రారంభమవుతూ ఉంది. ఈ మాక్ పోలింగ్ అనంతరం కూడా ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా కూడా ఉండబోతూ ఉంది. పోలింగ్ కేంద్రాల బయట సైతం కూడా ఒక డమ్మీ ఈవీఎం అనేది కూడా మిషన్ అనేది కూడా అందుబాటులో ఉంచుతారు. ఎవరైతే ఓటర్లు వస్తారో వారికి అర్థం కాని నేపథ్యంలో ఆ డమ్మీ ఈవీఎం చూపించి ఎలా వేయాలి అన్న దానిపై అయితే కనుక అవగాహన విధంగా కూడా ఉండబోతూ ఉంది. అయితే కొంతమంది ఓటర్లకి తెలియని నేపథ్యంలో ఈ యొక్క డమ్మీ ఈవీఎంను కూడా సైతం కూడా అందుబాటులో ఉంచబోతారు అంటూ కూడా ఇటు ఎలక్టరల్ ఆఫీసర్ అయితే కనుక తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఓటర్ గతంలో పోల్చుకుంటే 2019 ఎన్నికల్లో పోల్చుకుంటే మాత్రం ఈసారి ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ అయితే కనుక పెరిగిపోతూ ఉంది అంటూ కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అనేది కూడా ముగిసిన అనంతరం కూడా ఏదైతే ఈ సాధారణ పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ఎక్కువగా ఓటు నమోదు కార్యక్రమం అనేది కూడా ఎక్కువగా జరగబోతూ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే కనుక యంత్రాంగం అయితే కనుక అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. దాదాపు 4 కోట్ల వరకు కూడా ఓటర్లు ఉన్నట్టు కూడా ఇటు సంబంధించినటువంటి అంశం అనేది కూడా ఇప్పుడు పొందుపరచడం కూడా జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా 2 కోట్ల వరకు కూడా పురుషులు ఉంటే మరొక 2 కోట్ల వరకు కూడా స్త్రీలు ఉన్నట్టుగా మహిళలు ఉన్నట్టు కూడా గుర్తించడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా రిటర్నింగ్ ఆఫీసర్లు సైతం కూడా సందర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎస్పీ స్థాయి అధికారి కావచ్చు, అదేవిధంగా ఇక డిఎస్పీ స్థాయి అధికారి కావచ్చు, వీరందరూ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇక ఏదైతే ఆ సెక్షన్ ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఆ కార్యాలయంలో సైతం కూడా మానిటరింగ్ చేసే విధంగా కూడా ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్లు అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. సోనీ, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సంతోష్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంట్ 7 నియోజకవర్గాలకు రేపు జరగబోయే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. ఇక ఉదయం 7 గంటల నుంచే ఉద్యోగులు నియోజకవర్గాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకున్నారు. సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 234 పోలింగ్ స్టేషన్లో నియమితులైనటువంటి పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఈ రోజు వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. వారందరికి కూడా వెంటనే వాళ్ళ నియామక పత్రాలన్నీ కూడా వాళ్ళు అందజేసి వారికి ఇప్పుడు టిఫిన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు టిఫిన్స్ చేసిన వెంటనే వారికి కౌంటర్స్ లో వారి యొక్క ఏవైతే పోలింగ్ స్టేషన్లు అలాట్ చేశారో పోలింగ్ స్టేషన్స్ కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతటిని కూడా వారికి అందజేయడం జరుగుతుంది. అందులో ఈవీఎంస్ కానివ్వండి ఇతర పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకుని వారి యొక్క పోలింగ్ మెటీరియల్ ఒక్కసారి తనిఖీ చేసుకుని వారికి అలాట్ చేసినటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో రూట్ బస్సుల్లో వారి యొక్క రూట్ ఆఫీసర్ వారి ద్వారా వారి యొక్క పోలింగ్ స్టేషన్ పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాం. కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 234 పోలింగ్ స్టేషన్లో నియమితులైనటువంటి పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఈ రోజు వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఇక జిల్లాలో మొత్తం 368 బ్యాలెట్ యూనిట్లు 42 వీవీ ప్యాడ్స్ను ఏర్పాటు చేశారు అధికారులు. 16,34,122 మంది ఓటర్లు గాను 1640 పోలింగ్ స్టేషన్లలో 167 రూట్లు రెడీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 1968 పోలింగ్ ఆఫీసర్స్, 1968 అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, 7,872 ఓపీఓలు, 397 మంది మైక్రో అబ్జర్వర్లను అధికారులు నియమించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సర్వం సిద్ధమైంది. మరి ఎలాంటి ఏర్పాట్లను చేశారు? పోలీసు యంత్రాంగం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. ఏదైతే రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అయితే జిల్లా అధికారులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు అయితే కనుక ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసేందుకైతే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ లో అయితే కనుక ఉదయం 7 గంటల నుంచి అధికారులు అలాగే సిబ్బంది కూడా వచ్చి చేరుకున్నారు. ఇప్పటికే ఈవీఎం కి సంబంధించి అలాగే వీవీ ప్యాడ్లకు సంబంధించి అన్ని కూడా ఎన్నికల సామాగ్రిని అయితే సిద్ధం చేశారు. మధ్యాహ్నం 12 తర్వాత భోజనం చేసిన తర్వాత ఈ ఉద్యోగులందరూ కూడా ఈ ఎన్నికల సామాగ్రిని తీసుకుని ఆయా పోలింగ్ కేంద్రాలకైతే వెళ్లేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో అయితే కనుక 368 బ్యాలెట్ యూనిట్లు అలాగే 42 వీవీప్యాడ్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే కాకినాడ జిల్లాలో అయితే 1640 పోలింగ్ స్టేషన్లు 160 రూట్లు అయితే కనుక ఈ ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే కాకినాడ జిల్లాలో అయితే కనుక ఒక 40 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో కూడా పోలీసులతో కానీ అలాగే గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదైనా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకైతే జిల్లా అధికారులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన పరిస్థితి. మధ్యాహ్నం 12 తర్వాత అయితే ఈ పోలింగ్ సామాగ్రిని అందు పట్టుకుని అధికారులు ఆయా సెంటర్లకు వెళ్లేందుకైతే ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. సోని, రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. తెలంగాణలో రేపు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 పార్లమెంట్ స్థానాలకు బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
పోలింగ్ పెంచేందుకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలు, 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో రేపు పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 పార్లమెంట్ స్థానాలకు బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ పెంచేందుకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలు, 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేశారు. రైట్, హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఉషా మరింత సమాచారం అందిస్తారు. ఉషా, చెప్పండి, తెలంగాణలో రేపు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ పోలింగ్కు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? తెలంగాణలో ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి 17 లోక్సభ ఎన్నికల స్థానాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద నిన్న సాయంత్రం 6 గంటలకు ఏదైతే ప్రచారాలకు సంబంధించి కూడా ప్రచార మొత్తం కూడా 6 గంటలతో ముగిసింది. కాబట్టి మొత్తం మీద ఈ ప్రచారం మొత్తంలో కూడా అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, అది ప్రతిపక్షాలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా చురుకుగా పాల్గొన్నారు. మొత్తం మీద రేపు ఈ మరికొద్ది గంటలే రేపు జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం ప్రక్రియ మొత్తం కూడా పూర్తయింది. ఇప్పటికే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాము. ఏదైతే సికింద్రాబాద్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించినటువంటి ఈ సెగ్మెంట్ కి సంబంధించి డిఆర్సీ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మొత్తం కూడా అధికారులు దగ్గరుండి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. డిఆర్సీ సెంటర్స్ కి ఇప్పటికే అధికారులందరూ కూడా వచ్చారు. ఉద్యోగులు కూడా తమ పిఓస్ ఏపీఓస్ మొత్తం కూడా సరంజామా మొత్తం కూడా కలెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఈవీఎం మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిషన్స్ కి సంబంధించి కూడా ఇక్కడ కూడా టెక్నికల్ ఇష్యూ లేకుండా ప్రతి ఒక్కటి కూడా వారు ఇచ్చిన వెంటనే వాటిని చెక్ చేసుకునే పనిలో అయితే నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద రేపు ఉదయం జరగబోయేటటువంటి ఈ ఎన్నికలు ఏదైతే ఉందో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగబోయేటటువంటి ఈ ఎన్నిక ఏదైతే ఉందో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తమ ఓటు హక్కు ఏదైతే ఈ సెగ్మెంట్ కి సంబంధించి సికింద్రాబాద్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా ఇక్కడ వచ్చి తమ ఓటుని చెక్ చేసుకుంటున్నారు. ఓటు ఇక్కడ ఉందా లేదా అన్న కోణంలో కూడా తమ లిస్ట్లో ఏదైతే మొత్తం ఎల్ఈడి స్క్రీన్స్ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు. కాబట్టి జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు, మొత్తం కూడా ఇక్కడ ఉండి ప్రతి ఒక్క ఓటర్కి సంబంధించి అలాగే మెషిన్స్ ఏదైతే ఈవీఎం మెషిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకున్నట్టు కాసేపటి క్రితమే ఏదైతే రొనాల్డ్ రావుస్ జిహెచ్ఎంసీ కమిషనర్ అయినటువంటి రొనాల్డ్ రావుస్ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా దిశానిర్దేశం చేసి వెళ్ళడం కూడా జరిగింది. మొత్తం మీద సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే నక్సలైట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటి వద్ద మాత్రమే 13 సెగ్మెంట్స్ ఇవి మొత్తం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలతో ఇక్కడ మాత్రం పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసే అవకాశం ఉంటుంది. మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ మొత్తం కూడా చూసుకోవచ్చు. మనం ఈసారి చూసుకున్నట్టయితే ఎన్నికల విషయంలో ఒక కొత్త యాప్ అయితే తీసుకొచ్చారు. సి విజిల్ అనే యాప్ మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. సి విజిల్ అనే యాప్ ద్వారా
మొత్తం ఏదైతే ఎక్కడెక్కడ సమస్యాత్మకంగా ఓటర్లకు ప్రలోభ పెట్టేలాగా అధికారులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఏదైతే మోడల్ కోడ్ ని ఉల్లంఘించినట్టయితే దానికి సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు, సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి బలగాలను, అలాగే కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలను కూడా ఇప్పటికే మోహరించారు. కాబట్టి వీరికి సంబంధించి కూడా మొత్తం గస్తీ కాస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో రాష్ట్ర పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కాబట్టి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి జోనల్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, ఎలక్షన్ కమిషన్, అక్కడ సికింద్రాబాద్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించి ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దగ్గరుండి మొత్తం పహారా కాస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఓటరు స్లిప్ ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు, మీడియాని కూడా లోపలికి అనుమతించట్లేదు. చాలా పకడ్బందీగా ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్క చోట కూడా క్షుణ్ణంగా ఓటర్ స్లిప్ని కూడా పరిశీలించి మరీ లోపలికి పంపిస్తున్నారు. ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈసారి జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కి జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రక్రియను కూడా ఇప్పటికే అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే కేంద్ర బలగాలు, అలాగే రాష్ట్ర పోలీసులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పోలీసులు ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తం మీద సికింద్రాబాద్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అయితే మాత్రం డిఆర్సీ సెంటర్స్ వద్ద ఇప్పటికే ప్రజలు ఏదైతే ఓటర్లు అలాగే సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకొని వారి ఈవీఎం మిషన్స్ ని కలెక్ట్ చేసుకోవడం కావచ్చు, ఓటర్లు వాళ్ళ స్లిప్ లో వాళ్ళ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవడం, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చురుకుగా జరుగుతుందనేసి తెలుస్తోంది. సోని. రైట్ ఉషా, థ్యాంక్ యూ ఉషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సి విద్యార్థులతో కలిసి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడడం చూస్తున్నాం. గచ్చిబౌలి స్టేడియంలో ఫుట్బాల్ ఆడిన రేవంత్ రెడ్డి గోల్ చేసేందుకు ప్రయత్నించారు. రేవంత్ రెడ్డి ఆట మధ్యలోనే పాడైపోయిన రేవంత్ షూస్. స్వతంత్ర ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. హెచ్సియు విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు ఆయన. CM Revanth towards it in. Cross into the goal post. And it's a goal. Assisted by the Chief Minister. CM Revanth towards it in. Cross into the goal post. And it's a goal.
స్వతంత్ర ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. హెచ్సియు విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ఆయన గోల్ చేసేందుకు ప్రయత్నించారు. ఆట మధ్యలో రేవంత్ షూస్ పాడైపోయాయి. దీంతో షూస్ లేకుండానే ఫుట్బాల్ ఆడారు రేవంత్ రెడ్డి. Assisted by the Chief Minister. CM Revan throws it in. Crossed into the goal post. Oh! And it's a goal. Assisted by the Chief Minister. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. హెచ్సియు విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ఆయన గోల్ చేసేందుకు ప్రయత్నించారు. ఆట మధ్యలో రేవంత్ షూస్ పాడైపోయాయి. దీంతో షూస్ లేకుండానే ఫుట్బాల్ ఆడారు రేవంత్ రెడ్డి. CM Revan throws it in. Crossed into the goal post. Oh! And it's a goal. Assisted by the Chief Minister. SKV Bulletin updates. For more updates, keep watching Swatantara News.